నమస్తే అందరికీ. వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఇంతకుముందు నేను ఒక వీడియో చేసినాను, హౌ టు డిజైన్ వర్కౌట్ ప్యాటర్న్ ఫర్ ఐటీ ఎంప్లాయీస్ అని చెప్పి. దానికి కంటిన్యూషన్ అనుకోండి, ఎందుకంటే అది నేను 5 days ఎట్లా ప్లాన్ చేసుకోవాలని చెప్పినాను. మాకు అంత టైం సరిపోదు అది ఇది అని చెప్పాను. ఓకే, దాన్ని మినిమలిస్టిక్గా మనం 2 days ఎట్లా చేసుకోవచ్చు, 4 days ఎట్లా చేసుకోవచ్చు, 3 days ఎట్లా చేసుకోవచ్చు అని చెప్పడానికే ఈ వీడియో. 2 days వర్కౌట్ ప్లాన్ ఎట్లా డిజైన్ చేసుకోవాలో చెప్తా. దీంట్లో నంబర్ ఆఫ్ సెట్స్ అనేవి కానీ వేరియేషన్స్ అనేవి కానీ లిమిటెడ్గా ఉంటాయి. మినిమలిస్టిక్ ట్రైనింగ్. సో వీడియో అస్సలు మిస్ చేయకండి. ఆ వీడియో కూడా చూడండి. అది 5 days వర్కౌట్ ప్యాటర్న్ ఐటీ ఎంప్లాయీస్ కోసం. వీక్ మొత్తం ఎట్లా డిజైన్ చేసుకోవాలో చెప్పిన చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో, ఎందుకంటే మనలో అందరికీ టైం సరిపోదు జిమ్కి రావడానికి. సో అందరికి హెల్ప్ అవుతుంది. స్టే ట్యూన్. ఫస్ట్ వేరియేషన్ 2 sets ఆఫ్ ఫ్లాట్ డంబుల్ ప్రెస్. కంపేర్ టు బార్బల్ డంబుల్లో రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి మీకు వెయిట్ చేయడానికి తీయడానికి టైం సేవ్ అయిపోతుంది. సో ఫస్ట్ వేరియేషన్ 2 sets ఆఫ్ ఓన్లీ అన్నిట్లో 2 sets. సింగిల్ సెట్స్ కూడా ఉన్నాయి కొన్ని వేరియేషన్స్లో. సెకండ్ వేరియేషన్ ఆర్డిఎల్స్, రోమేనియన్ డెడ్ లిఫ్ట్. ఇవి కూడా 2 sets. రెప్ రేంజెస్ జస్ట్ 8 to 12 మధ్యలో పెట్టుకోండి ఫెయిల్యూర్ అయ్యేదాకా. స్లో అండ్ స్టడీ చేయండి. నేను ఇవి కూడా డంబుల్స్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే, కంపేర్ టు బార్బల్ డంబుల్ టైం సేవ్ అవుతుంది, బట్ రేంజ్ ఆఫ్ మోషన్ రెండు సిమిలర్గానే ఉంటుంది. సో సెట్స్ లిమిటెడ్గా ఉన్నాయి, వేరియేషన్స్ కూడా లిమిటెడ్గా ఉంటాయి. కాబట్టి కొట్టే ప్రతి సెట్ టెల్ ఫెయిల్యూర్ దాకా కొట్టండి. సో పార్షల్స్ కూడా తీసుకోండి. కొన్ని మూమెంట్స్లో పార్షల్స్ కుదరవు. ఇప్పుడు రిమైండర్ డెడ్ లిఫ్ట్లో కుదరదు కాబట్టి తీసుకోలేము. పార్షల్స్ ఎటువంటి మూమెంట్స్ అంటే సింగిల్ జాయింట్ మూమెంట్ కానీ లేదంటే మెషిన్ మూమెంట్స్లో ఖచ్చితంగా తీయండి. అట్లీస్ట్ 3 పార్షల్స్. థర్డ్ వేరియేషన్ సేమ్ 2 sets ఆఫ్ ఫ్లాట్ పుల్ డౌన్. పైకి వెళ్ళేటప్పుడు మొత్తం స్ట్రెచ్ చేయండి లాట్స్. పార్షల్స్ కంపేర్ టు బార్బల్స్ డంబల్స్ కాంపౌండ్ మూమెంట్స్లో పార్షల్స్ తీయలేం, చాలా కష్టం. బట్ మెషిన్స్లో కేబుల్స్లో ఈజీగా పార్షల్స్ ఇస్తాం. మీరు ఎట్లా కొట్టే 2 sets మినిమల్గా ట్రైన్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా పార్షల్ తీసుకోండి. అట్లీస్ట్ 3 పార్షల్స్ టిల్ ఫెయిల్యూర్ రీచ్ అయిన తర్వాత. సెకండ్ సెట్ లాట్ పుల్లోన టూ సెట్స్ కాబట్టి ఫస్ట్ సెట్ వైట్ గ్రిప్తో పుల్ చేసిన లేదంటే నార్మల్ క్లోజ్ గ్రిప్తో పుల్ చేసిన తర్వాత గ్రిప్ మార్చుకోండి. సూపినేటెడ్ పుల్ డౌన్ ఒక సెట్ చేసేయండి. ఫోర్త్ వేరియేషన్ బల్గేరియన్ స్ప్లిట్ స్క్వాట్స్. ఎవరికైతే టఫ్ అనిపిస్తుందో వాళ్ళు వాకింగ్ లంజెస్ అయినా చేయొచ్చు. మరీ వాకింగ్ లంజెస్ టఫ్ అనిపిస్తే స్టాండింగ్ లంజెస్ అయినా చేయొచ్చు. బట్ బల్గేరియన్ స్ప్లిట్ స్క్వాట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎక్సర్సైజ్ కాబట్టి నేను ఇదే చూస్ చేసుకున్నా. సేమ్ 2 sets.
ఫిఫ్త్ వేరియేషన్ డంబుల్ లాటరల్ రైజెస్ 2 సెట్స్. ఇవి కూడా జనరల్గా ఇట్లా నించుని ఇట్లా నార్మల్గా చేసేస్తారు. కొంచెం ఎఫెక్టివ్గా ఉండాలంటే మీరు ఇట్లా లీన్ అయిపోయి ఇట్లా చేయండి. దీంట్లో టెన్షన్ త్రూ అవుట్ ఉంటుంది. అవును, ఇట్లా కూడా చేస్తారు. ఇది యూజ్లెస్, కంప్లీట్లీ యూజ్లెస్. ఇది అయితే ఇట్లా స్వింగ్ అయిపోతాం, టెన్షన్ పోతుంది. ఇట్లా చేయడం వల్ల టెన్షన్ అనేది త్రూ అవుట్ ఉంటుంది. సిక్స్త్ వేరియేషన్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ విత్ రోప్. ఓన్లీ 1 సెట్. ఇట్లా 1 సెట్ కొట్టేటప్పుడు అయితే మొత్తం చినిగిపోవాలి. టిల్ ఫెయిల్యూర్ పార్షల్ కూడా తీయండి. జనరల్ ఇట్లా ముందుకు తోస్తారు, ముందుకు తోసి ఎట్కి తాకించుకుంటారు. అట్లా కాదు, ఓవర్ ఎక్స్టెన్షన్ ఎప్పుడైనా పైకి ఎక్స్టెండ్ అవ్వాలి. లాస్ట్ అండ్ ఫైనల్ వేరియేషన్ 1 సెట్ ఆఫ్ కాఫ్ రైజెస్. జనరల్ స్టాండింగ్ రికమెండ్ చేస్తాను, కాకపోతే స్టాండింగ్ అందరికి పాసిబుల్ కాదు కాబట్టి మీ దగ్గర ఏదైనా కాఫ్ రైజెస్ మిషన్ ఉంటే సీటింగ్ కాఫ్ రైజెస్ బెస్ట్ ఆప్షన్. ఆర్ఎల్స్ లేదు మేము స్టాండింగ్ మాకు ఓకే అంటే స్టాండింగ్ తెలియదు, బట్ చూసుకోండి. ఎందుకంటే దాంట్లో కొంచెం రిస్క్ ఉంటుంది, బట్ అదే ఎక్కువ ఎఫెక్టివ్. సీటింగ్ కన్నా స్టాండింగ్ కాఫ్ రైజెస్ ఇస్ వెరీ ఎఫెక్టివ్. 1 సెట్ కాబట్టి ఇచ్చేయండి, అవుట్ అండ్ అవుట్ ఇచ్చేయండి. వెయిట్స్ కాంప్రమైజ్ కావండి. సింగిల్ సెట్స్ ఉన్నాయి అయితే కాంప్రమైజ్ కావు. అయిపోయింది డే 1. నౌ ఇట్స్ డే 2. జనరల్గా ఈ 2 days వర్కౌట్స్ పెట్టున్న వాళ్ళు ఏం చేస్తారంటే అప్పర్ బాడీ లోవర్ బాడీ చేస్తారు. అవసరం లేదు, అస్సలు నేను ఎంకరేజ్ చేయను 2 days స్ప్లిట్ అనేది. ఎవరికి ఇది కూడా చేయను, బట్ మీకోసం మాత్రమే. మిగతా డేస్ కార్డియోస్ అయినా చేయండి. సో 2 days ఉంటే ఫుల్ బాడీ, 2 days రెస్ట్, ఫుల్ బాడీ 3 days రెస్ట్ అట్లా ఉంటుంది కాబట్టి మేనేజబుల్. అప్పర్ బాడీ లోవర్ బాడీ చేయకండి. డే 2 ఫస్ట్ వేరియేషన్ స్మిత్ మిషన్ ప్రెస్ ఇంక్లైన్. సేమ్ 2 sets. స్మిత్ మిషన్లో బ్యూటీ ఏంటంటే నార్మల్గా బార్బుల్లో మనం అంతా కంట్రోల్ చేయలేం, అంత స్ట్రెచ్చింగ్ క్రియేట్ చేయలేం. స్మిత్ మిషన్లో ఎక్కువ స్ట్రెచ్చింగ్ క్రియేట్ చేయొచ్చు. టీ బార్ రోయింగ్ మీ జిమ్లో మెషిన్ ఉంటే మెషిన్ మీద చేసేయండి. ఇక్కడ లేదు కాబట్టి నేను ఇక్కడ చూపిస్తున్నా. వెరీ ఎఫెక్టివ్ వర్కౌట్. మీ మిడ్ బ్యాక్, ర్యాంబాయిడ్స్, రేడల్స్ అన్నీ లోన్ అవుతాయి. అందుకని ఇది చూస్ చేసిన. మీరు మిగతా వర్కౌట్ కూడా చూస్తే నేను అన్ని మల్టిపుల్ మజిల్స్ ఇన్వాల్వ్ అయ్యి చూసిన. 1-2 వేరియేషన్స్ మాత్రమే సింగిల్ జాయింట్ యాక్షన్ చూసిన. రోస్లో కానీ ఇట్లాంటి రోస్లో ఏమవుతా అంటే మనం పార్షల్స్ కొట్టలేం. టిల్ ఫెయిల్యూర్ దాకా ట్రైన్ చేసి పెట్టేయడమే ఉంటుంది. అందుకని చెప్పిన నేను ఏవైతే మెషిన్ మూమెంట్స్లో, సింగిల్ జాయింట్ యాక్షన్స్లో, ఐసోలేషన్ మూమెంట్స్లో మాత్రమే పార్షల్స్ కొట్టగలుగుతాం. సో ఇట్లాంటి వాళ్ళు అట్లీస్ట్ 3 పార్షల్స్ ఇవ్వండి. ఇట్లాంటి వాళ్ళు ఏమవుతా అంటే మన లోవర్ బ్యాక్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి అదే ఫటీక్ అయిపోతుంది. పార్షల్స్ తీయలేము, టెంపో కూడా కంట్రోల్ చేయలేము. నెక్స్ట్ వేరియేషన్ ఈజీ బార్ కర్ల్స్. నార్మల్ బైసప్ కర్ల్స్, బేసిన్ కర్ల్స్, ప్రీచర్స్ కర్ల్స్ల కన్నా దీంట్లో మస్త్ ఎఫెక్టివ్ ఉంటుంది. ఇంకోటి పీక్ కాంట్రాక్షన్ అని వస్తుంది బైసప్లా.
సో మనం ఎట్లాగో లిమిటెడ్గా ఆప్టిమల్గా ట్రైన్ చేస్తున్నాం కాబట్టి ఇట్లాంటి ఎఫెక్టివ్ వర్కౌట్ చూస్ చేసుకో. సో ఇట్లా ఫ్రీ వెయిట్స్ మీద లాస్ట్ నెక్స్ట్ వేరియేషన్ సింగిల్ అండ్ రివర్స్ ఫ్లైస్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎక్సర్సైజ్ రేడియల్కి. ఇట్లా ఫుల్ స్ట్రెచ్ చేసుకోండి. ఆల్రెడీ నేను దీని మీద వీడియో కూడా చేసిన, ఒకసారి చెక్అవుట్ చేయండి. మనం లిమిటెడ్గా ట్రైన్ చేస్తాం కాబట్టి చూస్ చేసుకునే వర్కౌట్ ఎట్లా ఉండాలంటే హెవీ ఇంటెన్సిటీ స్ట్రెచ్ క్రియేట్ చేసేటట్టు ఉండాలి. దీని మీద ఎక్కువ పార్సల్స్ ఇవ్వాలి చూడండి. సో నా సజెషన్ ద రివర్స్ ఫ్లైస్ అట్లీస్ట్ 5 పార్సల్స్ ఇవ్వండి. నెక్స్ట్ వేరియేషన్ లెగ్ కర్ల్స్. లెగ్ కర్ల్స్ ఏంటంటే ఎక్కువ స్ట్రెచ్ క్రియేట్ చేయొచ్చు వేరే దాంట్లో కన్నా, హ్యామ్స్ట్రింగ్స్లా. స్లో అండ్ స్టడీ. పార్షల్. లాస్ట్ అండ్ ఫైనల్ వేరియేషన్ కోర్కి కేబుల్ క్రంచెస్. అన్నీ చేస్తారన్నా మీరు, కోర్ మాత్రం ట్రైన్ చేయరు. చేస్తేనేమో కోర్ డైలీ వేసుకోవడం వస్తుంది అవసరమే. వెరీ ఎఫెక్టివ్ వర్కౌట్ కేబుల్ క్రంచెస్. 2 days మినిమలిస్ట్ వర్కౌట్ గురించి చెప్పిన. ఇది ఎట్లా చేయండి అంటే, ఓకే ఒకవేళ స్టార్ట్ చేసినంటే ఫస్ట్ ఫుల్ బాడీ 2 days రెస్ట్, అగైన్ ఫుల్ బాడీ 3 days రెస్ట్, అట్లా చేయండి. ఇదే మీరు 4 days స్ప్లిట్ ఫాలో అయితే ఫుల్ బాడీ రెస్ట్, ఫుల్ బాడీ రెస్ట్, ఫుల్ బాడీ రెస్ట్, అట్లా సో అని వెళ్ళిపోండి. లేదంటే ఫుల్ బాడీ రెస్ట్, ఫుల్ బాడీ రెస్ట్, అప్పర్ బాడీ లోవర్ బాడీ అట్లయినా ఫాలో అవ్వచ్చు. 3 days ఫాలో అయినా సరే ఫుల్ బాడీ రెస్ట్, ఫుల్ బాడీ రెస్ట్, ఫుల్ బాడీ అట్లా ఫాలో అవ్వండి. ఈ అప్పర్ బాడీ లోవర్ బాడీ అయితే 4 daysకి ఓకే, కానీ 3 days 2 daysలో అయితే ఫాలో అవ్వకండి. ఇంకొక వీడియో ఉంది 5 days వర్కౌట్ స్ప్లిట్ ఐటీ ఎంప్లాయీస్ కోసం, ఎవరైతే బిజీ లైఫ్ స్టైల్ ఉంటో వాళ్ళ కోసం డిజైన్ చేసిన. ఆ వీడియో ఒక్కసారి చూడండి ఖచ్చితంగా. ఇది కూడా నేను ఎందుకు చేసిన అంటే, ఈ వీడియో అప్పటి నుంచి వస్తున్న డిఎమ్స్ ఇవే. ఏంటంటే 5 days కూడా సరిపోదు, 3 days వర్కౌట్ స్ప్లిట్ చెప్పు, 4 days చెప్పు, 2 days చెప్పు అని కూడా చెప్పారు. అందుకని చెప్పిన మన హెల్త్ కానీ ఏది ఎక్కువ కాదు. సో మీ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే అట్లీస్ట్ వీక్లీ 2 days ఇవ్వండి. ఈ వీడియో ఐడియా కూడా మీరు నాకు డిఎం చేస్తేనే నేను చేసిన. మన ఛానల్ ఏ వీడియో వచ్చినా మీ కమెంట్స్ నుంచి, మీ డిఎమ్స్ నుంచి పిక్ చేసి మాత్రమే వీడియోస్ చేస్తున్నాను. షార్ట్ వీడియోస్ అయినా సరే, లాంగ్ వీడియోస్ అయినా సరే మీరే డ్రైవ్ చేస్తారు ఈ ఛానల్ని. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా, లేదంటే ఇన్డెప్త్ తెలుసుకుందాం అనుకున్న, క్లయింట్ ట్రాన్స్ఫర్మేషన్స్ తెలుసుకుందాం అనుకున్నా, లేదంటే ఆన్లైన్ ట్రైనింగ్ కోసం నాకు డిఎం చెప్తాను కూడా. మేక్ షూర్ టు ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.